వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఇది ట్రెడిషనల్ వంట అండి. పుల్లకూర, గోంగూర, తోటకూర, పుల్లకూర. దాంట్లో కాంబినేషన్ వచ్చి మొయ్యి చేపలు, వెండి చేపలు వేపుడు. సూపర్ కాంబినేషన్ అండి. తింటూ ఉంటే తినాలా అనిపిస్తుంది. ఇది పాతకాలపు వంట. ఇది మొయ్యి చేపలు, పచ్చి చేపలు ఎండేసి ఎండు చేపలు అయ్యాయి. మొదట గోంగూరని, తోటకూరని ఒలుచుకొని కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకోవాలా. దానిలో శుభ్రంగా కడగాల. ఉప్పు నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడగాల. కడిగేసేసి ఒక గిన్నెలో వేసేసుకొని మొత్తము దాంట్లోకి తరిగిన పచ్చిమిర్చి, తరిగిన టమోటాలు, తరిగిన ఉల్లిపాయలు వేసి కాసిన గ్లాసు నిండా నీళ్లు పోసి మూత పెట్టి పొయ్యి మీద పెట్టేయాల. ఉడికిపోయింది. దాంట్లో ఒక స్పూన్ పసుపు, ఉప్పు రుచికి తగినంత ఉప్పు, మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కొద్దిగా కాసింత కారం వేసుకోవాలా. పులుపు వద్దండి, గోంగూర సరిపోతుంది. గోంగూర వేసాము, పులుపు సరిపోతుంది, వద్దు. తర్వాత అంతా ఎనిచ్చుకోవాలా. పప్పు గుత్తి తీసుకొని ఎనిచ్చుకొని పక్కన పెట్టుకోవాలా. దాన్ని తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని దానిలోకి ఇప్పుడు నూనె ఆయిల్ పోసి 2-3 గరిటెల ఆయిల్ పోసి దాంట్లో కట్ చేసిన ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇది కచ్చాపచ్చిగా దంచిన వెల్లుల్లిపాయలు వేసి అవి కొద్దిగా మగ్గిన తర్వాత కాసింత కరివేపాకు 2 రెమ్మలు వేసి అవి బాగా ఎరుదాలు కాగితే తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలా. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చితే తర్వాత ఎంత హెల్దీ పాయింట్ అండి. తోటకూర, గోంగూరలో ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది. తోటకూర మంచిది. తర్వాత ఎనిచ్చుకున్న దానిలోకి అవి కాగింది కదా తాళింపు, అది ఎత్తి దాంట్లో వేసి పొయ్యి మీద పెట్టుకోవాలా. పొయ్యి మీద పెట్టుకొని అది గుబగుబలాడాలా. ఎందుకంటే ఈ ఏనిచ్చి పెట్టుకుని అంతా గుబగుబ పొయ్యి మీద పెట్టి గుబగుబలాడితేనే పుల్లకూరలు కానీ పప్పులు కానీ రుచిగా ఉంటాయి. తర్వాత ఇది ఎంత బాగుంటుందండి. ఈ కూర చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, అన్నిట్లోకి బాగుంటుంది. పుల్లకూర అంత రుచిగా ఉంటుంది. అంత ఐరన్ శాతం, గోంగూర కదా ఐరన్ శాతం ఎక్కువ. తోటకూర హెల్దీ పాయింట్, మంచిది. ఏ విటమిన్ ఉంటుంది, కంటికి మంచిది, ఐరన్ శాతం అన్నిటికీ మంచిది. బాగా ఇది దీంట్లో వెండి చేపల్లోకి కాంబినేషను తోటకూర వేసుకొని తర్వాత పొయ్యి మీద వెండి చేపలు వేయించుకోవాలి కదా. ఇది రెడీ అయిపోయింది. తోటకూర పక్కన పెట్టేసేసి పొయ్యి మీద ఇది పెట్టి కళాయి పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసి ఎండు చేపలు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా శుభ్రంగా. ఆయిల్ వేసి ఆయిల్ కాగాక ఎండు చేపలు మొత్తం దాంట్లోకి వేసేసి అవి బాగా కాగిన తర్వాత ఇటుపక్క అటుపక్క తిప్పి బాగా కాగిపోయాయి, ఏగిని ఒక దాంట్లో తీసి పెట్టుకోవాలా. ఒక దాంట్లో తీసి పెట్టుకుంటే దీని కాంబినేషన్ ఉంటుందండి. గోంగూర, తోటకూర, పుల్లకూర, మొయ్యి చేపల, వెండి చేపలు ఏపుడు సూపర్గా ఉంటుంది. తింటూ ఉంటే తినాలా అనిపిస్తుంది. ట్రెడిషనల్ అమ్మమ్మ, నాయనమ్మ కాలం నాటి కూరలండి ఇవి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.